కమిన్స్ భయ్యా, మీరు ఫస్ట్ మ్యాచ్ నుండే గీ రేంజ్లో బౌలింగ్ వేసేది ఉంటే ఈ పాటికి ఎప్పుడో ప్లే ఆఫ్స్కి పోతుండే కదా. బౌలింగ్లో ఇంత ఫైర్ పెట్టుకొని ఇన్ని మ్యాచ్లు ఏం చేసిళ్ళు భయ్యా? మీరు కూడా ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసినట్టే అన్ని మ్యాచ్లలో చేసుంటే మనకిట్లా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి రాకపోతుండే కదా. గతం గతహ జరిగిన దాని గురించి మాట్లాడుకొని వేస్ట్, జరగబోయే దాని గురించి ఆలోచించుడే బెస్ట్. ఇక ఇంకా జరగబోయేది ఏమున్నదన్న, గెలవక ఒక్క మ్యాచ్ గెలుతా అంటే వానదేవుడు వచ్చి గెలవకుండా చేసిండు. ఇప్పుడు అఫీషియల్గా కూడా ఎలిమినేట్ అయిపోయినాం. ఇక మనం చేసేది ఏమున్నది, టైం పాస్ తప్ప. అట్లెందుకు అనుకుంటున్నావు తమ్ముడు? మనం నెక్స్ట్ 2 మ్యాచ్లు కేకేఆర్ తోని ఎల్ఎస్జి తోని, వీళ్ళిద్దరు మనల్ని ఓడించలు కాబట్టికే ఇప్పుడు క్వాలిఫై కాలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళ మీద మ్యాచ్లు గెలిచి వీళ్ళని క్వాలిఫై కాకుండా చేయాలి. మనమేదో వాళ్ళని స్పెషల్గా క్వాలిఫై కాకుండా ఆపాల్సిన అవసరం లేదు, వాళ్ళని వాళ్ళే ఆపుకుంటాళ్ళు. భగవాన్ అచ్చా కరేగాతో సాధు బిచ్చా కరేగా. అవ్వ 2 పాయింట్లు మింగినాయి అనుకున్న టైంకి వానదేవుడు వచ్చి 1 పాయింట్ ఇచ్చిండు. అవ్వ ఇంకా ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సులు ఉన్నాయి. పటేలు క్వాలిఫై అయ్యే ఛాన్సులా? ఫస్ట్ 6 మ్యాచ్లల్లో 5 మ్యాచ్లు గెలిచినాం. ఖచ్చితంగా టాప్ 2లో క్వాలిఫై అవుతాం అనుకున్నాం. కానీ ఇప్పుడు క్వాలిఫై అవుతామో కామో అన్న సిచ్యువేషన్కి వచ్చినాం. దీనికి అంతటికీ కారణం ఏంటిదో అర్థమైతలేదు. నాకు కూడా అదే అర్థమైతలేదు రాహుల్. ఇసొంటి మ్యాచ్లు గెలిచినాం, అందరికంటే ఫస్ట్ క్వాలిఫై అవుతాం అనుకుంటే ఇప్పుడు క్వాలిఫై అవుతామో కామో అన్న పొజిషన్కి వచ్చినాం. కారణం ఏందో అర్థమైతలేదు. పటేలు, ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఏందో నాకు తెలుసు. తెలిస్తే చెప్పన్నా, లేట్ ఎందుకు చేస్తాను? అది 29వ మ్యాచ్, అరుణ్ జైట్లీ స్టేడియం. మీకు ముంబై ఇండియన్స్కి మ్యాచ్ పడ్డది. అప్పటికే ముంబై ఇండియన్స్ ఫస్ట్ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు ఓడిపోయారు. మీతో కూడా మ్యాచ్ ఓడిపోయే పొజిషన్లోనే ఉన్నారు. ఆ రోజు కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చిండు. ఫస్ట్ బాల్కే వికెట్ పడ్డ తర్వాత వచ్చి ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 40 బాళ్లలో 89 రన్స్ కొట్టి వారు 1 సైడ్ చేసి పడేసిండు. కానీ తర్వాత వచ్చిన మీ పిల్లిపిత్తిరి బ్యాట్స్మెన్లు అందరూ 7 ఓవర్లలో 70 రన్లు కొట్టలేక ముంబై ఇండియన్స్ని మ్యాచ్ దగ్గరుండి గెలిపించిళ్ళు. కరెక్ట్ అన్నా, ఆ మ్యాచ్ నాకు ఇంకా గుర్తున్నది. మిచెల్ శాంట్నర్ ఆ బాలేసుడు, మా కరుణ్ నాయర్ బోల్డ్ అవ్వుడు, తర్వాత ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలుచుడు. అప్పటి నుండే మాకు దరిద్రం పట్టుకున్నదన్న, మ్యాచ్లన్నీ ఓడిపోకుండా వస్తాను. సరిగ్గా అప్పటి నుంచే ముంబై ఇండియన్స్ కూడా కంబ్యాక్ ఇచ్చింది తమ్ముడు. వరుసగా 6 మ్యాచ్లు గెలిచిళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని మేము పంజాబ్ని ట్రోఫీ గెలవకుండా ఉంచాలనే ప్లాన్తోనే ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్లన్నా? ఇప్పటికి కూడా పోయిందేం లేదు తమ్ముడు. మనందరం సిండికేట్గా ఫామ్ అయి తలుచుకుంటే ముంబై ఇండియన్స్ని ఎలిమినేట్ చేసి పడేయచ్చు. వాళ్ళకి ఇలా జీటీతోని మ్యాచ్ ఉన్నది. అంటే ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం. అలా మన ఫుల్ సపోర్ట్ జీటీకి ఇచ్చి జీటీ గెలవాలని కోరుకోవాలి. జీటీ గెలవాలని కోరుకుందాం. సరే, జీటీ గెలిచిందనే అనుకుందాం. అంత మాత్రాన్ని ఎలిమినేట్ అయిపోతారా? తర్వాత వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు ఉంటాయి. జీటీ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మీతోనే తమ్ముడు. మీకు ఫస్ట్ టైం ట్రోఫీ గెలవాలన్న ఆశ ఉంటే ఖచ్చితంగా మీరు ముంబై మీద మ్యాచ్ గెలిచి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించాలి. సరే, ఇలా జీటీ ముంబైని ఓడించింది, తర్వాత మేము కూడా ముంబైని ఓడించినామనే అనుకుందాం. వాళ్ళకు తర్వాత మ్యాచ్ డీసీతో ఉన్నది. వీళ్ళు ఆడే విధానాన్ని చూస్తే వీళ్ళు ఇప్పుడు ఎంఐని ఓడిస్తారా? వాళ్ళు లాస్ట్కి డీసీతో గెలిచినా చాలు, క్వాలిఫై అయిపోతారు. గెలవనియద్దు. అందుకే కదా తమ్ముడు మనం సిండికేట్గా ఫామ్ అయింది. ఏమంటావు పటేల్ తమ్ముడు, ముంబైతో గెలుతావా లేదా? ఖచ్చితంగా గెలుతా అన్నా. ఎందుకు గెలువా? ఫస్ట్గా ఇయర్ నువ్వు గిల్లును గెలవమాను. తర్వాత మా డౌన్ఫాల్కి కారణమైన ఎంఐ మీద నేను రివెంజ్ తీర్చుకుంటా. ఎస్, కోహ్లీ అన్న చెప్పినట్టు మనం ఈ ముంబైని వరుసగా 3 మ్యాచ్లు ఓడించగలిగితే ఆర్సీబీ, పంజాబ్, డీసీ మన ముగ్గురమే క్వాలిఫై అవుతాం. అప్పుడు మనమే ట్రోఫీ గెలుచుకోవచ్చు. ఆ ముంబై ఉంటే మాత్రం మనల్ని ఖచ్చితంగా గెలవనియ్యేది. కరెక్ట్. నేను అప్పటి నుండి చెప్తా అంటే నువ్వు ఇప్పుడు అర్థం చేసుకున్నావు తమ్ముడు. ఎప్పుడూ ఎలిమినేట్ అయ్యే టీము గా ఎస్ఆర్హెచ్ 4 పాయింట్లు ఇచ్చింది. సిఎస్కే 9 వికెట్లతో ఓడిపోయింది. ఎల్ఎస్జి 50 రన్లతో ఓడిపోతే ఇక లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ ఏమో 100 రన్లతో ఓడిపోయింది. వాళ్ళకు 2 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ ఇచ్చుకుంటా వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఎక్కడికో తీసుకుపోయిళ్ళు. అన్న, మరి ఇవాళ ముంబై ఇండియన్స్ మళ్ళీ ఇప్పటి లెక్కనే గెలిచిందనే అనుకుందాం, జీటీని ఓడించింది అనుకుందాం. ఇవాళనే వాళ్ళు క్వాలిఫై అయ్యారు కదా, అప్పుడు ఎట్లా? ఇక అప్పుడు చేసేది ఏమున్నది తమ్ముడు? ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిందంటే ఫైనల్కి రాకుంటే ఇవాళ ఆపలేరు. ఇక వాళ్ళని ఫైనల్ అన్న అసలైన ఆట మొత్తం చూపించి ఓడియాల్సిందే. ఈ ముంబై ఇండియన్స్ ఓడియడానికి మీ ముగ్గురు అప్పటి నుండి డిస్కషన్లు పెడతాలా? ఈ ముంబైని ఇంటికి పంపించాలంటే మీ 3 టీంలు కలవాలేమో. కానీ మేము జస్ట్ 3 ప్లేయర్లను చాలు. నేను, సాయి సుదర్శన్, బట్లరు సింగిల్ హ్యాండెడ్గా వారు 1 సైడ్ చేసి పడేస్తాం. ఇవాళ ముంబై ఇండియన్స్ని వట్టిగానే పిసుకుతాం చూడుల్లి. గెలుతాముడు, ఈ సీజన్లో మీరు ఆల్రెడీ మమ్మల్ని ఒకసారి ఓడించిల్లు, మా సెకండ్ మ్యాచ్. కాకపోతే అప్పుడు బుమ్రా లేడు కాబట్టి నువ్వు, సాయి సుదర్శన్, బట్లరు రన్స్ కొట్టుకొని మ్యాచ్ గెలిచిర్రు. ఇప్పుడు అట్లా కాదు. బోల్ట్, బుమ్రా, చాహారు వీళ్ళు మీ ముగ్గురిని వట్టిగానే అవుట్ చేస్తారు. 6 మ్యాచ్లు వరుసగా గెలిచిన మేము ఇవాళ 7వ మ్యాచ్ కూడా గెలవబోతున్నాం.
రోహిత్ అన్న అట్లా కాదు, ఈ సీజన్ మేము మీ దగ్గరికి వెళ్ళి 4 పాయింట్లు తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం. ఆయనతో 2 పాయింట్లు ఇచ్చిర్రంటే సైలెంట్గా టేబుల్ టాప్లా మా పొజిషన్కి మేము పోతాం. 2 పాయింట్ల మా దగ్గరికి వెళ్ళి మీరు 2 పాయింట్లు తీసుకోవాలంటే ఒకటి మేము ఆల్రెడీ క్వాలిఫై అయ్యని ఉండాలి, లేకపోతే ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి అర్జున్ టెండూల్కర్కి ఛాన్స్ ఇచ్చాయని ఉండాలి. ఆ 2 కాదు, గెలుతనే క్వాలిఫై అవుతామన్న సిచ్యువేషన్లో మేము ఉన్నప్పుడు మా దగ్గర నుండి 2 పాయింట్లు ఎట్లా తీసుకోగలుగుతారు మీరు? ఇట్స్ ఇంపాసిబుల్ మ్యాన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ సీజన్లో ఇంకా సెంచరీ కొట్టలేదు, ఎప్పుడు కొట్టాలా అని ఆలోచిస్తానా. కరెక్ట్ టైంకి దొరికిళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద కొడితే ఏమవుతుంది కిక్కు? మీలాంటి బౌలింగ్ మీద సెంచరీ కొడితేనే బట్లర్ అంటే ఏందో తెలుస్తుంది. ఐ విల్ షో యూ ద హెల్. పవర్ ప్లేలోనే నిన్న అవుట్ చేస్తా బట్లరు. వాటిగా పిల్లగాల బౌలింగ్లో ఆడినట్టు అనుకుంటాను. అయింది బుమ్రా బౌలింగ్లో ఆడు 100 కాదు 10 రన్లు కూడా కొట్టనియా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. నేరాజీ, ఈ వేరే టీంల మీద మ్యాచ్ అయితే మేము ముగ్గురం కథ నడిపించినాం. కానీ ఇలా ముంబై ఇండియన్స్తోని మ్యాచ్. వాళ్ళ బౌలింగ్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మన బ్యాటింగ్లో డెప్త్ పెంచాలి. నాకెందుకో మళ్ళీ మన షెర్ఫెన్ రుతర్ఫర్డ్ని ప్లేయింగ్ లెవెన్లకు పట్టుకురావాలనిపిస్తుంది. లేకుంటే వాళ్ళు దన్న పవర్ ప్లేలోనే ఒక 2 వికెట్లు తీసిళ్ళంటే మ్యాచ్ మింగినట్టే. ఎస్, నేను కూడా అదే ఆలోచిస్తాను తమ్ముడు. ఖచ్చితంగా బ్యాటింగ్లో డెప్త్ పెంచుదాం. రషీద్ భాయ్, ఇన్ని మ్యాచ్లు అంటే ఎట్లనో కథ సైలెంట్గా నడిచిపోయింది. కానీ ఈ ముంబై ఇండియన్స్ తోని మ్యాచ్లో మాత్రం నువ్వు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఈవెన్ బ్యాట్తో కూడా నీ అవసరం పడే ఛాన్స్ ఉన్నది. ఎస్, నేను కూడా ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇలా ఖచ్చితంగా 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్ రషీద్ ఖాన్ అంటే ఏందో చూపిస్తా. కిల్ తమ్ముడు, ఎట్టి పరిస్థితులలో నువ్వు ఇవాళ ముంబై ఇండియన్స్తోని మ్యాచ్ ఓడిపోవద్దు. ఎన్ని రోజులు తమ్ముడు ఈ నియంతృత్వ పాలన? ఐపీఎల్ అంటే ఎప్పుడుగా సిఎస్కే ఎంఐ గెలుచుడేనా? వాళ్ళని మీరు ఎట్లయినా ఓడియాలి. మేము కూడా ఒకసారి ట్రోఫీ గెలిచినామన్నా. మిమ్మల్ని గెలిపించింది కూడా ఆ పాండ్యానే తమ్ముడు. ఇప్పుడు గదే పాండ్యా మీకు ఆపోజిట్గా ఉన్నాడు. ఆ ముంబై ఇండియన్స్ కనుక ప్లే ఆఫ్స్కి వచ్చిందనుకో మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా గెలవనియరు, చూసుకో మరి. నువ్వేం టెన్షన్ పడకన్నా. 5 సార్లు ట్రోఫీ గెలిచిన సిఎస్కే ఇంటికి పోయింది. కేకేఆర్ 3 సార్లు ట్రోఫీ గెలిచింది, అది కూడా ఇంటికి పోయేటట్టే ఉన్నది. ఇక ఇంకో 5 సార్లు ట్రోఫీ గెలిచిన ఈ ఎంఐని కూడా ఓడిచ్చి ఇంటికి పంపిద్దాం. మేము ఎట్లాగూ బిసుకుతాం కానీ తర్వాత పంజాబ్ డీసీ వీళ్ళతో గెలుస్తారా అనేదే నా డౌటు. నువ్వు గెలువే ఫస్ట్ వాళ్ళతోని, వాళ్ళని ఎట్లా ఓడియాలో నాకు తెలుసు కానీ. ఎస్, మీ ఇద్దరు ఓడించాలంటే ఆబ్వియస్గా మేము కూడా ఓడించగలుగుతాం. మీ ముగ్గురిని ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు ఓడిస్తాం. అయినా కానీ మీ ముగ్గురు ఇట్లలో ఇద్దరు ప్లే ఆఫ్స్కి వస్తారు. మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీసారి ఓడిస్తాం. ఇక లాస్ట్లో 3rd రౌండ్ ఆర్సీబీని కూడా ఓడించి ట్రోఫీ గెలుస్తాం. ఇది ఫిక్సు తమ్ముడు. 6 మ్యాచ్లు వరుసగా గెలవంగానే మీరేం ఇన్విన్సిబుల్ అయిపోరు. మేమేదో ఎప్పుడు మీరే గెలుచుడెందుకు, మేము గెలుచుకోవాలని మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తాను. పై మిస్టేక్లో మీరు ఫైనల్కి వచ్చిల్లు అనుకో మిమ్మల్ని ఎట్లా ఓడియాలో ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన ప్లాను. ఈ సీజన్ ఆల్రెడీ మిమ్మల్ని ఓడించినప్పుడు చేసిన సెలబ్రేషన్ గుర్తున్నది కదా, అదే రిపీట్ అవుతుంది. వాస్తవం చెప్పాలంటే ఆ సెలబ్రేషన్ తర్వాతనే మాకు కూడా మూడ్ మారిపోయింది. సరే కోహ్లీ అన్న, లెట్స్ మీట్ ఇన్ ద ప్లే ఆఫ్స్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో మన స్పూఫ్స్ అన్ని జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. నాకైతే అన్ని టీంలు ఒకటే, ఏ టీం గెలిచినా ఏ టీం ఓడిపోయినా నాకు ఒకటే. నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఐపీఎల్ చూస్తా. అండ్ ఐపీఎల్ పర్పసే అదే, జస్ట్ ఎంటర్టైన్ చేయడం. మీరు కూడా అందుకే చూడాలి. ఆ టీం ఫ్యాన్ ఈ టీం ఫ్యాన్ అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మన వీడియోస్ స్క్రిప్ట్ కూడా అట్లనే ఉంటుంది. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎట్లా జోక్స్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మీదనే రాసుడు జరుగుతుంది. సో మీరు కూడా దాన్ని ఫన్నీగానే తీసుకోండి. ఇక ఇవాళ వీడియోలో చెప్పినట్టు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి మిగిలిన ఐపీఎల్ టీమ్స్ అన్ని సిద్ధం. ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన టీమ్స్ అన్ని జీటీ గెలవాలని కోరుకుంటాయి, క్వాలిఫై కానీ టీమ్స్ అన్ని ఎంఐ గెలవాలని కోరుకుంటాయి. కానీ హైలైట్ ఏంటంటే 2 టీంలు కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తానే. ఇంకా స్క్వాడ్లో రబాడా కూడా యాడ్ అయ్యిందంట. మళ్ళీ రబాడాను కూడా ప్లేయింగ్ లెవెల్కి తీసుకుంటే జీటీ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఎక్సలెంట్ ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ కూడా నిన్న ఎక్సలెంట్ బౌలింగ్ వేసింది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 3 ఓవర్లలో ప్రతి ఓవర్కి ఫస్ట్ బాల్కే వికెట్ తీసిండు. బౌలింగ్లో ఈ ఫైర్ ఏదో స్టార్టింగ్ నుండే చూపించుకుంటూ వచ్చుంటే ఇంకా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుండే కావచ్చు. బట్ సేమ్ రాజస్థాన్ రాయల్స్ లాగానే ఈ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్లో కూడా అంత మంచిగా లేదు. వర్షం పడి మ్యాచ్ బిస్కెట్ అయిపోయింది, వచ్చే 2 పాయింట్లు కూడా పోయినాయి అండ్ ఎలిమినేట్ కూడా అయిపోయింది అఫీషియల్గా. కాకపోతే హైలైట్ ఏంటంటే ఆర్క్ రైవల్స్ ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీతో ఒక మ్యాచ్ అవుతున్నది లాస్ట్కి. సో ఆర్సీబీని టాప్ 2కి క్వాలిఫై కాకుండా ఆపే ఛాన్స్ వీళ్ళకు ఉన్నది. అండ్ ఆర్సీబీని ట్రోఫీ గెలవకుండా ఆపింది కూడా ఎస్ఆర్హెచ్చే. సో ఖచ్చితంగా ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని సీరియస్గా తీసుకొని ఓడియడానికే ట్రై చేస్తుంది. సో ఈ మ్యాచ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పుడు వరుసగా 6 మ్యాచ్లు గెలిచినప్పుడు కూడా ఇంకా వాళ్ళు కన్ఫామ్గా క్వాలిఫై అవుతారని లేదు. రిమైనింగ్ 3 మ్యాచ్లలో ఒకటి ఖచ్చితంగా గెలవాలి.
అండ్ ఆ 3 మ్యాచ్లు కూడా డేంజర్ టీమ్స్తోనే ఉన్నాయి. ఇలా జీటీ, నెక్స్ట్ పీబీకేఎస్, ఆ తర్వాత డీసీ. సో క్రికెట్లో ఏదైనా జరగచ్చు. 6 మ్యాచ్లు వరుసగా గెలిచిన వాళ్ళే 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోవచ్చు. మరి ఓడిపోతారా, అట్లనే డామినేట్ చేసి గెలుచుకుంటా డైరెక్ట్ టాప్ 1 టాప్ 2 స్పాట్కి పోతారన్న మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.